పవిత్ర గోవిందనామస్మరణతో సత్తెనపల్లి వీధులు పులకించాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ అంటూ భక్తులు జయజయధ్వానాలు చేస్తుండగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్తజన బాంధవుడై సత్తెనపల్లి పురవీధుల్లో ఉభయదేవీరి సమేతంగా విహరించారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి కూరగాయల మార్కెట్ సమీపంలో కొలువైన శ్రీరామాలయం శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఆలయంలో ధనుర్మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దేవదేవేర్లకు ఉదయం నుంచి వేద పండితులు విశేష పూజాధికాలు నిర్వహించారు. అనంతరం ఉభయదేవీరి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబ్రాలు వజ్ర వైఢూర్య సహిత స్వర్ణాభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అటు రామాలయంలోనూ స్వామివారిని వేణుగోపాలమూర్తిగా ముస్తాబు చేసి రథంపై కొలువుదీర్చి పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ అన్నమాచార్య కీర్తనలు ఆలపిస్తూ స్వామివార్ను పురవీధుల్లో విహారానికి తీసుకువచ్చారు. కన్నుల పండుగగా సాగిన ఈ ఊరేగింపులో భక్తులు కోలాట భజనలు చేస్తూ స్వామి అమ్మవార్లను పురవిహారానికి స్వాగతం పలికారు. ఊరేగింపులో భాగవత కథలను గుర్తు చేస్తూ భక్తులు ధరించిన వేషధారణలు ఆకట్టుకున్నాయి. అచ్చం తిరుమల మాడవీధుల్లో జరిగే ఊరేగింపును తలపించిన ఈ ధార్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.